హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ట్రైనింగ్ సెషన్కి వెళ్ళడం జరిగింది. ఐకేఎస్ అంటే ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్ ఆర్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్ అనుకోవచ్చు. ఇది ఒక నాలెడ్జ్ సిస్టమ్ అనుకోవచ్చు. ఎలా అంటే జపాన్లో వాళ్ళ నాలెడ్జ్ సిస్టమ్ ఎలా ఉంది, అమెరికాలో ఎలా ఉందో అలా చాలా నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే మన ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ అనమాట. అందులో పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, వాళ్ళ పాఠాలు ఎలా నేర్పిస్తే వాళ్ళకి జీవితంలో ఉపయోగపడతాయి అనేది ట్రైనింగ్ సెషన్ అనమాట. సో ఈరోజు ఫస్ట్ డే వెళ్ళడం జరిగింది. చాలా విషయాలు తెలుసుకున్నాను. అందులో 3 క్వశ్చన్స్ అడిగారు. సో అవే 3 క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. మొట్టమొదటి క్వశ్చన్, రియల్ ఎడ్యుకేషన్ అంటే అసలైన శిక్షణ అంటే ఏమిటి? మనం ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం, ఏం ఆశించి పంపిస్తున్నాం? అందరూ పంపిస్తున్నారని మనం పంపిస్తున్నామా, లేదా పిల్లలు ఏదైనా నేర్చుకోవాలని పంపిస్తున్నారా, లేదా అందరితో పాటు వీళ్ళకు కూడా ఒక జాబ్ రావాలి, పెద్ద చదువులు చదువుకోవాలని పంపిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, ఈ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని అనిపిస్తుంది మీకు, లేకపోతే ఏ విధంగా ఉపయోగపడుతుంది? మూడో ప్రశ్న, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అంటే ప్రస్తుతం ఎక్కువ స్కూల్స్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎలాంటి నష్టాలు ఉన్నాయనుకుంటున్నారో దయచేసి మాకు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత విశేషాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.